గుంటూరులో నిన్న జరిగిన అల్లర్లు దాడులపై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఓ వ్యక్తి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. స్థానిక ఐతానగర్లోని పోలింగ్ కేంద్రంలో సుధాకర్ అనే వ్యక్తిపై జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ ప్రజాస్వామ్యం విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సుధాకర్ ఆల్కహాల్ తీసుకున్నట్లుగా పోలీసులు ఆరోపించడం సరైంది కాదన్నారు. ఇదే అంశంపై బాధితుడు సుధాకర్ స్పందిస్తూ తాను ఆల్కహాల్ తీసుకోలేదని తెలిపారు. లిక్కర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి, పబ్లిక్గా నేను ఇస్తాను. అది టెస్ట్ చేసి మీరు మీకు న్యాయం కావాలి. నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను. నన్ను రక్షించవలసిన వాళ్ళే, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చేస్తామంటే అది పద్ధతి కాదు. దానికి ఆయన్ని ఎటువంటి మీరు చేయగలుగుతారో మీరు చేయండి. 10 మంది కలిసి కొట్టిన ఎమ్మెల్యే కూడా మళ్ళీ కొట్టాడు. అది అందరూ కాలుతారు అంతటా. ఇది చూడండి, మీకు యూ కెన్ సీ ద ఫుట్ మార్క్. చూడండి. ఓకే ఓకే, కుడ్ బి వెయిట్ ప్లీజ్ వెయిట్. సో అది డన్ వచ్చారు. వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఎగ్జిట్ గేట్లో కూడా 10 మంది వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు. కానీ నేను లోపల నుంచి టవర్ బోల్ట్ వేయటం, ఇంకో అమ్మాయి అదే లాక్ వేయటం కూడా జరిగింది. ఒక వ్యక్తి స్వతంత్రంగా ఈ రోజున ఎన్నికల్లో పాల్గొనటం అనేది సాధ్యం కాదు అనే భావన 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా అనిపించడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు అని చెప్పి ఈరోజు జరిగినటువంటి సంఘటన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాడలేదు అనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే తాగుపోతు అని చెప్పారు, తాగాడు అని చెప్పారు. ఐ విల్ ఛాలెంజ్ ఈవెన్ నా ఇట్ సెల్ఫ్ ఆల్సో ఐ కెన్ ఛాలెంజ్. ఏ మీడియా అయితే అది ప్రచారం చేస్తూ ఉందో నేను స్వాగతిస్తాను. ఆ మీడియా పరువు ఏదైనా ఉంటే ఆ పరువును కాపాడుకోవడానికి వాస్తవాన్ని తెలుసుకోండి. ఇవాళ ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళబడ్డాడు, చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు అంత ఘోరంగా దెబ్బ తగిలితే పోలీసు వారు కూడా ఇప్పుడు వరకు కూడా హాస్పిటల్కి పంపించకుండా ఇప్పుడు మేము వస్తున్నామని చెప్పి హాస్పిటల్కి తరలించే కార్యక్రమం పెట్టారంటే అంటే ఓటర్లను ఏ రకంగా భయభ్రాంతులు చేస్తున్నారు అంటే ఉదయం జరిగిన సంఘటన గురించి అతను ఏమన్నా గాయపడ్డ వ్యక్తి మాట్లాడతాడేమో, అది స్క్రోల్ అవుతుందేమో, తన యొక్క ఎలక్షన్లకి నష్టం జరిగిద్దామో అని చెప్పి ఇప్పుడు దాకా బయటకు రాకుండా కాపాడటానికి ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని కానీ ఈ పోలీసు వారు కానీ ఈ రోజున ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.